హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనల్లీ రాజమౌళి గారి సెంటిమెంట్ని అయితే ఎన్టీఆర్ బ్రేక్ చేశాడా లేదా అనేసి ఇది వైరల్గా మారింది. సో దేవర్ అయితే ఫైనల్లీ రిలీజ్ అయింది. ద వెయిట్ ఈస్ ఓవర్. సో తారకన్న ఏ ముహూర్తాలైతే స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత అది మనకు రాజమౌళి గారి సెంటిమెంట్ని అయితే క్యారీ చేశాడో ఆ సెంటిమెంట్ని మళ్ళీ ఆయన ఎండ్ చేసినట్టయితే మనకు అనిపిస్తుంది. సో దేవర స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ ఎలివేషన్స్ కానీ మెయిన్ ఓవరాల్ ద స్టోరీ చెప్పుకున్నట్లయితే తారకన్న మాస్ ఎలివేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మదిపోతుంది. అండ్ జాన్వీ కపూర్ కానీ సైఫ్ అలీ కానీ ఇలా ఎవరి క్యారెక్టర్లో వాళ్ళైతే 100% న్యాయం చేయడం జరిగింది. సో కొరటాల గారు ఇదే ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వడం జరిగినట్టయితే మనకు తెలుస్తుంది. అండ్ సినిమాలో మొత్తం సినిమా మొత్తం ఒక వేరైతే మనకు అనిరుద్ధ్ గారి బీజిఎం ఒక లెవెల్ అయింది. సో ఎక్స్ట్రాడినరీగా ఉంది బీజిఎం అయితే. చాలా మంది దీనికి మిక్సడ్ టాక్ అనేది ఇస్తున్నారు. సో కొంతమంది హిట్ అయింది అంటున్నారు, కొంతమంది ఫ్లాప్ అయింది అంటున్నారు. సో అది కావాలని అంటున్నారా, లేకుంటే కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారా, లేకుంటే నిజంగానే అలా ఉందనేది అర్థం అవ్వట్లేదు. బట్ యాజ్ పర్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఫీడ్బ్యాక్, ఒక ప్రేక్షకుడుగా నా ఫీడ్బ్యాక్ చెప్పాలనుకుంటే సినిమా మాత్రం చాలా బాగుంది. యాజ్ కంపేర్ టు ఆచార్య సినిమాకు చూసుకున్నట్లయితే దేవరైతే చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది మన కొరటాల శివ గారి. కాబట్టి డెఫినెట్లీగా ట్రిబుల్ ఆర్ తర్వాత కానీ ఆఫ్టర్ 6 years తర్వాత కానీ చూసుకున్నట్లయితే తారకన్నకి ఈ సినిమా అయితే మంచి కంబ్యాక్ ఇచ్చింది. సో కంబ్యాక్ అనేది ఆయన ఫస్ట్ నుంచి ఫామ్లోనే ఉన్నాడు. బట్ ఫస్ట్ సోలో సినిమా ఏదైతే రిలీజ్ చేశాడో ఆ సోలో సినిమా కొరటాల శివ గారి ఎఫెక్ట్ దీని మీద పడకుండా మంచి కంబ్యాక్ అయితే కొరటాల శివ గారు కానీ తారకన్న కానీ మంచి హిట్ అయితే కొట్టడం జరిగింది సినిమాతోటి. సో జాన్వీ కపూర్ గారి రోల్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ మంచిగా ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ అనిపిస్తుంది ఇంత చిన్న రోల్కి ఎందుకు తీసుకున్నారు అనే విధంగా అయితే. బట్ ఆ స్క్రీన్ ప్లే కోసం అవసరం అనిపించింది. అండ్ ఏదైతే సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ బిల్డ్ ఉంటుందో అది చాలా బాగుంటుంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ గారికి కూడా ఏదైతే ఆది పురుషులో ఆయన అంత నెగిటివిటీ ఆయన క్యారెక్టర్ మీద పడిందో ఆ నెగిటివిటీ మొత్తం పోయి ఇందులో ఒక ఫ్రెష్ ఫీల్ అయితే ఆయన కనిపించిండు. సో ఓవరాల్గా సినిమా చూసుకున్నట్లయితే స్క్రీన్ ప్లే కానీ తారకన్న మాస్ పర్ఫార్మెన్స్ కానీ అనిరుద్ధ్ బీజిఎం కానీ జాన్వీ కపూర్ యాక్టింగ్ కానీ అండ్ కొరటాల గారి మార్క్ కానీ, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఖచ్చితంగా ఇటు తారకన్న రాజమౌళి గారి సెంటిమెంట్ బ్రేక్ చేయడం అండ్ అటు కొరటాల శివ ఆయన కంబ్యాక్ తీసుకోవడం రెండు ఈ సినిమా అయితే కంప్లీట్ అవ్వడం జరిగిందనేసి తెలుస్తుంది. సో సినిమా మీరు చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.